ప్రశ్న రావణ్ ప్రకాష్ రాజుల సంచలన ఆడియో లీక్ అని ఈ రోజున జనసేన నాయకులు విపరీతంగా హల్చల్ చేయటం మొదలుపెట్టారు. అది అందులో ప్రకాష్ రాజు ఈ ప్రశ్న రావణ్ మాట్లాడుకున్న మాటలకి విచిత్రమైన అర్థాలు కూడా చెబుతూ ఉన్నారు. కాకపోతే ఇది ఏదో పవన్ కళ్యాణ్ని టార్గెట్గా చేసుకుని వాళ్ళు ఇలాంటి కుట్రలు చేస్తున్నారు అనేది వీళ్ళ ఆరోపణ. నిజంగా పవన్ టార్గెట్గానే ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయా, లేకపోతే దీని వెనకున్న అసలు ఉద్దేశం ఏమిటి? వీళ్ళు పవన్ కళ్యాణ్ మీద ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? దీని వెనకున్న వేరే రకమైన కారణాలు, కుట్రలు ఉంటే ఆ నిజమైన కుట్రలు ఏమిటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. ప్రశ్న రావణ్ మొన్న ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమర శంఖారావణ్ సభలో మాట్లాడిన దాని మీద చాలా కేసులు అయ్యాయి. దాంట్లో ఏదో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి మాట్లాడారు, అలాంటి మాటలు మాట్లాడటం ఏమిటి అనే దాని మీద కూడా చర్చ నడుస్తూ ఉంది. అతని మీద కేసులు, బెయిళ్లు రావటాలు, మళ్ళీ కేసులు, మళ్ళీ అరెస్టులు, ఆయన మళ్ళీ బెయిల్కు రావటం, ఇలాంటి ఇత్యాది కార్యక్రమాలన్నీ జరుగుతూ ఇప్పుడు ప్రశ్న రావణ్ ఒక పెద్ద ప్రశ్నగా ఈ ప్రభుత్వం ముందు నిలబడున్నాడు. ఈ రోజున ఈ ప్రభుత్వం ఆయన మీద రాజద్రోహం కేసు కూడా పెడుతోంది. ఎందుకని ఇలాంటి పెట్టాల్సిన అవసరం వచ్చింది అని అంటే, ఈ పవన్ కళ్యాణ్ టార్గెట్గానే వీళ్ళు ఇది చేస్తున్నారు అని జనసేన నాయకులు ఈరోజు చెబుతున్న దాంట్లో ఎంత వాస్తవం ఉంది అనేది కూడా తెలియదు. ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ టార్గెట్ అనేది ఎవరు మాట్లాడటం లేదు. కాకపోతే దీని వెనుకున్న అసలు ఉద్దేశాలు కూడా ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు ఆడియో లీక్లో ఈ ప్రకాష్ రాజు, ఈ ప్రశ్న రావణ్ మాట్లాడుకున్న ఆడియో లీక్ ఏముందో ఒకసారి చూస్తే, అందులో ఏదో ఒక ప్రశ్నకి ఆయన జస్ట్ ఆస్కింగ్ అని ట్విట్టర్లో కొన్ని ట్వీట్లు పెడతా ఉంటాడు కాబట్టి ప్రకాష్ రాజ్ అందులో ఏదో కరెక్షన్స్ కోసం ఈ ప్రశ్న రావణ్కి ఒక మ్యాటర్ పంపిస్తే, అందులో కొందరు అమ్ముడుపోయిన మీడియా మిత్రులు అనే దానికంటే కొందరికి అమ్ముడుపోయిన మీడియా మిత్రులు అని చెబితే కరెక్ట్గా ఉంటుందని ప్రశ్న రావణ్ ఏదో మరి ఆయన సరి చేస్తూ ఉన్నాడు. ఆ కొందరికి ఏంటి అనేది వాళ్ళ ఉద్దేశాలు వేరే. సరే, ఇలాంటి కరెక్షన్స్ చేసినంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్య లింక్ ఉంది అని చెప్పగలమా అనేది కూడా చెప్పలేని అంశమే. కాకపోతే ఇందులో వాళ్ళ బ్యాక్ స్టోరీస్, వాళ్ళ వెనకున్న అసలైన ఉద్దేశాలు ఒకసారి చూసుకుంటే దాదాపుగా ప్రశ్న రావణ్కి ఈ ప్రకాష్ రాజుకి సరిపోలే చాలా అంశాలు కనపడతా ఉన్నాయి. వీటి మీద నేను నిన్న మన కుండబద్దల వీడియోలో ఒక వీడియో కూడా చేశాను. అందులో చాలా డీప్గా డిస్కస్ చేశాను. వీళ్ళందరూ అర్బన్ నక్సల్స్, ఇలాంటి ఒక కోవకు చెందిన కొంతమంది మనుషులు, వీళ్ళ మోటోలు ఎలా ఉంటాయి, వీళ్ళు ఏం చేస్తుంటారు, అతి మేధావులు, వీళ్ళు ఒక రంగంలో బాగా రాణించిన వాళ్ళు కూడా ఒక్కొక్కసారి చాలా పెద్ద పెద్ద తప్పులు చేస్తుంటారు. ఈ ఉదాహరణకి మొన్న మధ్యన ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం రాగానే నాకు వచ్చిన అతిపెద్ద పురస్కారాన్ని నేను తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నాను, అంతకు ముందు ఫలానా వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఉన్నంతకాలం నేను ఈ రాష్ట్రంలోనే అడుగుపెట్టినాను, ఇలా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఉదాహరణకు గిరీష్ కర్నాడ్ లాంటి వాళ్ళు కానీ, గౌరీ లంకేష్ లాంటి వాళ్ళు, వీళ్ళతోటి ప్రకాష్ రాజుకున్న సంబంధాలు మనకు బాగా తెలుసు. వాళ్ళ గౌరీ లంకేష్ చనిపోయినప్పుడు ఎస్పెషల్లీ ప్రకాష్ రాజు అసలు ఉద్దేశం అని ఫస్ట్ బయటపడింది అక్కడే. ఆయన ఏ కోవకు చెందినవాడు, ఆయన ఉద్దేశాలు ఎలా ఉంటాయి అనేది. ఇలాంటి అర్బన్ నక్సల్స్ వీళ్ళందరి మీద మరి ప్రభుత్వాలు కూడా పెద్దగా ఏం చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటాయి. ఎందుకంటే అది భావజాలం. ఆ భావజాలం వెనక మోటోలుని తెరపైకి తీసుకొచ్చి ఏదైనా కొన్ని ఉగ్రవాద చర్యలకో లేకపోతే కాన్స్పిరసీలకో పాల్పడినప్పుడు వాళ్ళని ఏదైనా అరెస్ట్ చేయటమో లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవటమో జరుగుతుంది. కానీ ఉత్తుత్తిగా ఇలా 4 మాటలు మాట్లాడిన దానికైతే వల్లగానే అంశమే. ప్రకాష్ రాజ్ అసలు ఉద్దేశం ఏమిటి అని అంటే సనాతన ధర్మం మీద దాడి చేయటమే. ఆ విషయం ధర్మస్థలిలో ఉన్న వ్యవహారం మీద దాదాపుగా క్లియర్ అయిపోయినట్టే. ఇది చట్టపరంగా క్లియర్ అయిందని నేను చెప్పకపోయినప్పటికీ ప్రజలందరికైతే ఒక పిక్చర్ వచ్చేసింది. ధర్మస్థలిలో చాలామంది మిస్సింగ్ కేసులు ఉన్నాయి. ఆ మిస్సింగ్ కేసులు మొత్తం అత్యాచారానికి గురయ్యి ఆడవాళ్ళు అక్కడ చంపివేయబడి పూడ్చివేయబడ్డారని పుంకాలుగా కొన్ని దశాబ్దాలుగా కథ ఉంది. ఆ కథని నిజమా కాదా అని తెలుసుకోవడానికి వీళ్ళు కుట్ర చేశారు. అక్కడ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసి బయటికి వెళ్ళిపోయిన ఒక అతన్ని పట్టుకొచ్చి నేనే ఇక్కడ పూడ్చిపెట్టాను అనే ఒక పోలీస్ స్టేషన్కి అతన్నే పంపించి అక్కడ తవ్వకాలు జరిపితే వీళ్ళు ఆశించిన దాంట్లో ఒక్క 1% కూడా అదేం లేదు. కానీ ఆ పారిశుద్ధ్య కార్మికుడు అక్కడికి వచ్చి అలాంటి మాటలు మాట్లాడటం వెనక ఉన్న ఉద్దేశాలు కానీ ఇవన్నీ బయటపడే దాంట్లో ప్రకాష్ రాజ్ అతనితో మాట్లాడిన మాటలు
కొన్ని కనపడ్డాయి. నువ్వు ఆ పని వెళ్ళి చెయ్యి, ఆ తర్వాత నేను వచ్చి నిన్ను కలుస్తాను. అతన్ని కలవాల్సిన అవసరం ప్రకాష్ రాజుకి ఏమిటి? ఆయన మామూలుగా ప్రొడ్యూసర్ డైరెక్టర్లనే కలవడు. ఆయనకున్న వేరే రకమైన ఉద్దేశాలు ఉంటాయి. అలాంటి వాడు ప్రశ్న రావణ్కి మరి ఇంటర్వ్యూ ఇస్తాడు. ఇంటర్వ్యూ ఇచ్చినంత మాత్రాన ఎలా జరుగుతుందా అంటే, ప్రశ్న రావణ్ ఇంటర్వ్యూలు కూడా ఇలాంటి కాంట్రవర్షియల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటే ఉంటాయి. అలాంటి దాంట్లో ఈ ప్రకాష్ రాజు కావచ్చు, పివి సునీల్ కుమార్ కావచ్చు, వీళ్ళందరితోటి ఇంటర్వ్యూలు ఉంటాయి. అట్లాగనే ఇతను మాట్లాడే మాటలు కూడా అంటే ఇప్పుడు అందరు చెబుతున్నట్టుగా ఇతను ఏదో జోసెఫ్ అని క్రిస్టియన్ అయి ఉంటాడు, ఈయన ఇప్పుడు సెక్యులర్ ముసుగేసుకొని వచ్చి హిందూ మతం మీద దాడి చేస్తున్నాడు అని అంటే అది దాదాపుగా నిజం అయి ఉండే అవకాశం ఉందేమో, కాకపోతే ఏ ఆధారం బయటకు దొరకలేదు కాబట్టి. కానీ ప్రకాష్ రాజ్ తోటి ఇతనుకున్న సంబంధం చూస్తే ఏదో యూట్యూబర్కి ఒక ఆర్టిస్ట్కి కొన్ని ఉద్దేశాలు కలిగిన వాళ్ళకి మధ్య ఇంటర్వ్యూలు, ఇతను ఇంటర్వ్యూరు అతను గెస్టు లాగా సంబంధం కాదు. వీళ్ళ వెనక అసలైన మోటో ఒకటి అర్బన్ నక్సలిజం లాంటిది ఒకటి ఉంది. దాన్ని ఖచ్చితంగా ఇక అర్థం చేసుకోవాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పనికి రావడానికి, లేదు జడా శ్రావణ్ కుమార్కి పనికి రావడానికి వీళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారు అని అంటే, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకుని అలాంటి పని చేయాల్సిన అవసరం లేదు వీళ్ళకి. వీళ్ళ మోటో వేరే ఉంటుంది. యాక్చువల్గా ఈ రావణ్ కానీ ప్రకాష్ రాజ్ కానీ ఈ జగన్నో జడా శ్రావణ్ కుమార్నో వాళ్ళు వాడుకుంటున్నారు వాళ్ళ అవుట్లెట్, వాళ్ళ ఉద్దేశాలను బయటకు తీసుకొని రావటానికి. దాదాపుగా ప్రకాష్ రాజు కన్నడానికి సంబంధించిన వ్యక్తి. అక్కడ దాదాపుగా ఇలాంటి వాళ్ళు ఎక్కువగా కూడా కనపడే అవకాశం ఆనాట కనపడుతుంది. తమిళనాడులో కానీ, ఇక్కడ బెంగళూరు, కర్ణాటకలో కానీ ఎక్కువగా ఇలాంటి అర్బన్ నక్సల్స్ కూడా కనపడతా ఉంటారు. వాళ్ళ ఉద్దేశాలను కూడా ఇలాగనే వెలిబుచ్చుతూ ఉంటారు. నేను చెప్పిన ఉదాహరణలు జరిగింది కూడా అక్కడే. ఇలాంటి వాటన్నిటిలోకి ఈ ప్రశ్న రావణ్ కూడా చానాళ్ళ కిందటే వాళ్ళతోటి టచ్ అయిపోయాడు అనే అనుమానం కూడా ఉంది. ఎందుకంటే ఈయన దగ్గర మరి ఈయన కంపానియనో తెలియదు, లేకపోతే ఈయన ఫ్రెండో తెలియదు. ఒక అమ్మాయి అయితే కన్నడానికి సంబంధించిన అమ్మాయి ఉంది ఈయన దగ్గర. ఆవిడ ద్వారా ఇలాంటి కొన్ని మోటోస్కి ఇతను మరి ప్రభావితం అయిపోయి వాళ్ళతో చేరిపోయాడేమో. కానీ అసలైన సంగతి ఏమిటంటే, ఇప్పుడు జనసేన నాయకులు చెబుతున్నట్టుగా ఏదో పవన్ కళ్యాణ్ టార్గెట్గానే ఇదంతా జరిగింది అనేది మాత్రం నమ్మశక్యంగా ఏం కనపడటంలా. ఎందుకని కనపడటం లేదు అని అంటే, వాళ్ళు వేరే టార్గెట్, వాళ్ళు సనాతన ధర్మం టార్గెట్. నేను సనాతన ధర్మ ఆచారకుణ్ణి అని ఇతను గుండెలు పగిలేటట్టు అరిశాడు కాబట్టి ఇతను కూడా టార్గెట్ చేశారు. ఎందుకంటే ఇతను క్లెయిమ్ చేసుకున్నాడు కాబట్టి సనాతన ధర్మం అంటే నేనంటే సనాతన ధర్మం అన్నట్టుగా. అంతకుముందు చెగోవెరాని క్లెయిమ్ చేసుకున్నట్టుగా ఇప్పుడు సనాతన ధర్మాన్ని కూడా అలాగనే క్లెయిమ్ చేసుకున్నాడు. అందుకని ఇతని మీదుగా వాళ్ళ అవుట్లెట్ని బయటకు వదలటం మొదలుపెట్టారు. ఇది ఈ పవన్ కళ్యాణ్ భుజం మీద గన్ను పెట్టి కాల్చిన చందాన్ని ఇది కనపడుతుంది. వాళ్ళ అసలు ఉద్దేశం అయితే నిజంగా రాజద్రోహం పెట్టాల్సిన కేసు లాంటిదే కనపడుతుంది. ఈ ఆడియో లీకులతోటి మరి ఏం ఒరిగిద్దో తెలియకపోయినా ప్రకాష్ రాజుకి కానీ ఈ రావణ్ది కానీ అసలైన ఉద్దేశం బయటపడిపోయినట్టే. ఇదే ఈరోజు పుట్టబద్దలు.